మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నగరుడుపేట గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధోని శ్రీశైలం మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీలో ప్రజల రాకపోకల సౌలభ్యం కోసమై 100 మీటర్ల రోడ్డు వేసి డ్రైనేజీ కూడా సొంత ఖర్చులతో పనులు చేయించడం జరిగిందని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో భాగంగా తన పట్ల తమ గ్రామ ప్రజల నాయకుల ఆదర అభిమానాలు చూపించి తనకంటూ హోదాను కల్పించినట్లయితే తన గ్రామ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. చిన్నగూడెం గ్రామ పంచాయతీలో కేవలం రోడ్డు సౌకర్యం లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అప్పట్లో ఇప్పుడు అట్లే ఉన్నది. దాదాపు 10-20 సంవత్సరాలు చేస్తాం. టీఆర్ఎస్ పార్టీలో మీరు చెప్పండి. తెలంగాణ గురించి మాకు అభివృద్ధి చేసి చిన్నగూడెంపేటకు వచ్చి మాకు దాని గురించి వివరించి చెప్పి మా తెలంగాణ యుద్ధంలో తీసుకున్నాం. అప్పుడు మేము తెలంగాణ గురించి పోరాటం చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్నే పనిచేస్తాము. ఇప్పటి వరకు పోరాడతాము. సీసీ రోడ్లు వేసిండ్రు ప్లస్ ఇక చిన్న వరకులు చిన్న పనులు తప్ప పెద్ద పనులు అయితే ఒకటి కూడా ఇంక వరకు కాలేదు. ప్రభుత్వం ఏం చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పనులు అయినాయి. ఏ అయినా ఆపడి అయినాయి. ఇప్పుడైతే పనులు కాలేదు. ఇప్పటికైతే ఎన్ఆర్ఎస్లో జీబీఎస్ నుంచి కానీ ఎన్ఆర్ఎస్ నుంచి వచ్చిన పైసలు మాది ప్రభుత్వం ఆలీ చేసింది తప్ప అది సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేయలేదు. ఈ జనాలకు అందరు రైతులకు దగ్గర అనుకూలంగా ఉండి అందరికీ సీలింగ్ భూములు ఇప్పించినప్పుడు పడిదార దగ్గర పోరాడి పడిదార దగ్గర తీసుకొని ఆ రైతులకు అందరికీ మరి సీలింగ్ భూములు పెట్టిపించి అప్పుడు మనిషికి 5 ఎకరాలు ప్రతి ఒక్క రైతు ఇంటింటికి ప్రతి ఒక్క రైతుకు సీలింగ్ భూమి ఇప్పించిండు అప్పుడు మా డాడీ. అప్పుడు మళ్ళీ చిన్న పనులు అప్పుడు దండిగా పనులు అప్పుడు ఎక్కండి నూతులు కానీ ప్రతి ఒక్క రైతుకు నూతుల బోర్లు ఏమన్నా నూతులు చేయించుడు అట్లా అభివృద్ధి పనులు మా డాడీ అప్పుడు బాగా చేయించింది. నాకు కూడా తెలుసు అది మా డాడీ చేసిన పనులు. ప్రభుత్వం వచ్చినప్పటి పనులు అభివృద్ధి చేసినాయని జనాలకు వివరించి చెప్పి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మా ద్వారా నిలబెట్టుకొని దానికి సరైన పద్ధతి అందరికీ వివరించి జనాలకు చెప్తాం. 6 కార్యాలలో అమలు పరిచింది అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన పనులు ఏమున్నాయి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయితే ఇప్పటికైతే పనులు అయితే ఎక్కడ కనబడతలేవు జనానికైతే. ఎక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టయితే జనాలు అయితే ఒలుగున్న నమ్మదలేదు, అందింది కూడా లేదు, జనానికి అందింది కూడా లేదు. పాల్వారిస్ బాబు కూడా వచ్చి ఎలక్షన్ కూడా వచ్చి ఏమనంటే నేను 6 నెలల రోడ్ వేయకపోతే నేను పురుషోత్తరం కొడుకే పుట్టినాడు ఆయన ఇప్పుడు 16 నెలలు నడిచినా కూడా ఇంకా కూడా ఆ రోడ్ అయితే ఇంకా చేయలే. ఆయన ఇక మాట ఇప్పి అబద్ధం ఆడినా ఆయన ఏం చేస్తారు. ఇంకా చిన్నప్పుడు పిల్లలకి ఇంక వరకు మరి పెద్ద రైతులు మరి ఇంకా కష్టపడి గెలిపించిందండి. మరి అని కూడా ఒక్కరోజు కూడా వచ్చి ఈ చిన్నగుడి బిడ్డలు కూడా కన్నెత్తి కూడా చూలే వచ్చి వాడకు బురద బాగుంటే ఆ రైతులు అందరూ వచ్చి నన్ను అడిగితే మాకు బురద ఉన్నదంటే నాలుగు కట్టించినాం. ఇటు గోగోళ్ళవాడ కోటి 4 కట్టించినాం. మళ్ళీ ప్లస్ దయ్యాం రోడ్డుకు మరమ్మతులు చేయించిన అంటే నా సొంత ఓన్ డబ్బులతో. చెప్పండి. రాబోయే ఎలక్షన్లో మన సర్పంచ్గా ఊరు ఎన్నుకుంటే ఈ జనాల వల్ల దగ్గరుండి